హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి అఫీషియల్గా కొద్ది నిమిషాల క్రితమే ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 900కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. క్లర్క్ స్థాయి వేకెన్సీస్ ఇవి. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి జాబ్స్ ఇస్తున్నారు. ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. నెలకి మీకు 50,000కి పైగా శాలరీ ఉంటుంది. సంవత్సరానికి 6 లక్షల రూపాయల శాలరీ ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. ఆన్లైన్లో 23 డిసెంబర్ లోపు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి. చాలా మంచి నోటిఫికేషన్. ఇంకా ఎవరికి తెలియదు, ఫస్ట్ నేనే యూట్యూబ్లో ఒక వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకి సంబంధించి అఫీషియల్గా వీళ్ళ వెబ్సైట్లోని ఈరోజు మనకి ఒక స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్కి సంబంధించి వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మీరు ఇలా ఏ స్టేట్ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు నుంచి మనకి డిసెంబర్ 23 వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ అప్లై ప్రాసెస్ని కూడా చెప్తాను. వీడియో కంప్లీట్గా చూస్తే మీకు ఏ విధంగా అప్లై చేయాలనేది తెలుస్తుంది. అయితే మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు ఈ వీడియోని ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు అండ్ అలాగే మీకు క్వాలిఫికేషన్ ఏంటి, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్కి సంబంధించి సబ్స్క్రైబర్స్ ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మీకు ఎలాంటి జాబ్స్ ప్రొవైడ్ చేయాలనేది నాకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. కాబట్టి సో డెఫినెట్గా కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ప్రజెంట్ స్పెషలిస్ట్ క్యాడర్కి సంబంధించి మనకి వివిధ రకాల ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అయితే ఇందులో మనము ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా మనకి ఇక్కడ కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 284 వేకెన్సీస్ ఉన్నాయి కదా, వీటికి మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మిగతా పోస్టులకి ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. కాబట్టి ఈ వీడియోలో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఉన్నటువంటి ఈ యొక్క కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల గురించి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అన్ని క్యాస్ట్ల వారికి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. యూఆర్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీలో ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మే 1, 2025 నాటికి సో మీకు మినిమం ఏజ్ 20 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 35 సంవత్సరాల వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే చాలామంది ఏజ్ అనేది ఎక్కువగా ఉండి జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు. వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఛాన్స్. అంతేకాకుండా 30 సంవత్సరాలే కాదు, ఓబీసీ వాళ్ళైతే 38 ఇయర్స్ వరకు ట్రై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ వాళ్ళైతే 45 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో చాలా మంచి ఆపర్చునిటీ. అంటే జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన హైదరాబాద్లో మీకు పోస్టింగ్ అనేది పొందొచ్చు అనమాట. తెలంగాణ వాళ్ళకైతే. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే మీకు అమరావతి లొకేషన్లో పోస్టింగ్ పొందొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా 17 డిఫరెంట్ సర్కిల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ తెలంగాణకి సంబంధించి హైదరాబాద్ ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతి ఉంది. కాబట్టి మన సొంత రాష్ట్రాల్లోనే మీరు చక్కగా పోస్టింగ్ అనేది పొందొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అనేది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అయితే ఒక కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే ఎంత శాలరీ వస్తుందంటే సంవత్సరానికి మీకు 6.20 lakhs per annum వరకు కూడా శాలరీ ప్యాకేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు ఎవ్రీ మంత్ కూడా దాదాపుగా 50,000కి పైగానే శాలరీ వస్తుంది. అందులోనే మీకు పర్ఫార్మెన్స్ లింక్డ్ పే ఇంకా ఇతరత్ర బెనిఫిట్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ శాలరీ ప్యాకేజ్ గురించి మరిన్ని డీటెయిల్స్ని ఇక్కడ ఇచ్చారు చూడండి. కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే మీకు ఫిక్స్డ్ పే అనేది 4 lakhs ఉంటుంది. దాంతోపాటుగా మీకు కన్వేయన్స్ ఛార్జెస్ ఉంటాయి, మొబైల్ ఛార్జెస్ ఉంటాయి, మెడికల్ అలవెన్సెస్ అవే దాదాపుగా 1,00,000 అంటే 50,000కి పైగానే ఉంటుంది. పర్ఫార్మెన్స్ లింక్డ్ పే ఏమో 35% ఉంటుంది. యాన్యువల్ ఇంక్రిమెంట్ బాండ్ వచ్చేసేమో
మనకి 0 to 25% ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ విధంగా మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీకు కనుక బ్యాంకులో జాబ్ చేయాలి, అది కూడా మనకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంత మంచి ఆపర్చునిటీ అనేది మనకి మళ్ళీ రాకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాడు, డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీ ఫ్రెండ్స్లో చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళకి డెఫినెట్గా అయితే బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్లో గ్రూప్స్ ఉంటాయి కదా, వాట్సాప్ గ్రూప్లో, ఆ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక్కడ మనకి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ పెద్దగా ఏం లేదు, జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. మీరు ఏ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇక్కడ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి అండ్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్కి సంబంధించి డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్కి సంబంధించి మంచి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. మీకు ఇక్కడ 1 year 6 months అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అయితే ట్రై చేయొచ్చు అనమాట. అయితే జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు ఏం వర్క్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. సో మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సంస్థల్లోనే ఈ యొక్క సిఆర్ఈ అంటే కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు గ్రౌండ్ సపోర్ట్ అనేది రిలేషన్షిప్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందించాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేసుకొని క్లయింట్స్ నుంచి ఆ యొక్క డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేసుకొని ఆ యొక్క రిలేషన్షిప్ మేనేజర్స్కి మంచి సపోర్ట్ అనేది అందించాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. మీకు ఇంకా డీటెయిల్గా ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు. కావాలంటే ఇక్కడ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అయితే చదువుకోవచ్చు అనమాట. అసలు మీకు ఏమేమి వర్క్ అనేది అసైన్ చేస్తారో అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళని ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ అనేది చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ కానీ లేదంటే టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కానీ లేదంటే వీడియో ఇంటర్వ్యూ కానీ చేసేసి ఈ జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేస్తారనమాట. ఇంటర్వ్యూ వచ్చేసి 100 మార్కులకి అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఎన్ని మార్క్స్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి అనేది మనకి ఫర్దర్గా బ్యాంక్ వాళ్ళు అయితే డిసైడ్ చేస్తారనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ, ఎటువంటి రాత పరీక్ష లేకుండా, అది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అంటే జాబ్స్కి సంబంధించి మనము ఏ విధంగా అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేయాలి కూడా చెప్తాను. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు 750 రూపీస్ అనేది పే చేయాలి. అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు మాత్రం ఎటువంటి ఫీజు లేకుండా మీరు ఫ్రీగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేయడం అనేది జరిగింది. మీరు అప్లై చేయడానికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. అలాగే మీకు ఇక్కడ అప్లై చేయడానికి సంబంధించి లింక్ ఇచ్చారు అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో లాస్ట్ పేజీలో అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే చూపించడం అనేది జరిగింది. ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. మీకు హౌ టు అప్లైకి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ మీకు పైన రైట్ సైడ్లో హౌ టు అప్లై అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు అప్లై చేయడానికి కస్టమర్ రిలేషన్షిప్ పైన రైట్ సైడ్లో ఇక్కడ మీరు మోర్ ఈవెంట్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు క్లోజ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ అప్లై చేయడానికి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేసి మీరు ఇక ప్రాసెస్ అంతా కూడా చేసేయాలి. చేసేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు మొబైల్ త్రూగానే అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి మీరు మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే మీకు కంపల్సరీగా 2-wheeler వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే సో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇది మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి రిలీజ్ అయినటువంటి స్పెషలిస్ట్ క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మిమ్మల్ని కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. 5 years పాటు కూడా కాంట్రాక్ట్ ఉంటుంది. తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే మీకు ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు. వీలైతే మీకు ఒకవేళ బ్యాంక్ రూల్స్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మీ యొక్క లక్ కనుక బాగుంటే పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నోటిఫికేషన్కి అయితే తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా సో నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.